చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేనెందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద, బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ 25 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు? అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు. టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు. తమ పొలాలని, ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు. అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక, దైవ ద్రోహమే కాక, ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొక్కటి లేదు. నిజంగా మీరు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకొని ఎక్కడో ఇచ్చి ఉండొచ్చు కదా. కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే, ఏది టూరిజం కూడా దానికి దగ్గరపరిచి ఉండొచ్చును. అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీని మీద హిందూ ధర్మం కోసమని అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా, ప్రశ్నించాలా. ఇది ధర్మం మీద దాడి, ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టీటీడీ భూములను మోసపూరితమైనటువంటి భూ మార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనాం ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు. ఇనాం ల్యాండ్ అంటే అర్థం ఏంటి? ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలం అది ఇనాం ల్యాండ్. ఎజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ద ప్రపోజ్డ్ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనాం ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది. ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని, అది కూడా ఒబరాయ్ హోటల్ కోసమని 4.5 కిలోమీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు, స్వామి పాదాల చెంతకు. ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు. ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే. నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి 10 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును, రేణుగుంట మండలంలో ఇచ్చి ఉండొచ్చును. అలా చెయ్యలా. దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడ్డటువంటి టీటీడీ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసమని మార్పిడి చేయటం అన్నది చాలా దారుణమైన, అభ్యంతరకరమైన విషయం. దేవుడి ఆస్తులు కాపాడుతున్నాం, దేవుడి దగ్గర
ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నాం అని చెబుతున్నటువంటి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు, దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది కదా. మీరు ఎలా ఈ స్థలాన్ని టూరిజంకు దఖలు పరుస్తారు? ఇది మీ ధర్మ ప్రచారంలో భాగమా అని మేము ప్రశ్నిస్తున్నాం.